శ్రీమాత్రే నమః. ఈ వారం రాశి ఫలాల్లో మేషరాశి వారికి వ్యాపారం లాభదాయకం, ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. వృధా వ్యయాల్ని నివారించాలి. మనోబలం అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు అందుతాయి. వారం మధ్యలో ఓ లాభాన్ని అందుకుంటారు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి చక్కగా ముందుకు సాగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. స్థానచలనం, దేశాంతరవాసం లేదా ఇతర దేశాల్లో చేయడానికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఏదైతే స్తబ్దత, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో కదలికలు ఏర్పడి కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఈ వారంలో రానున్నాయి. చంద్రుని యొక్క అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి వలన మానసిక ప్రశాంతత ఈ వారంలో అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి గురుబలం తగ్గడం, అర్ధాష్టమ కుజదోషం, వ్యయస్థాన స్థిత శనైశ్చర శుక్రగ్రహాల స్థితిగతులు కొంత కుటుంబ పరంగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులకు అవకాశాన్ని కల్పిస్తుంది. కొంత నిద్రపోవడానికి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని పని వేళల్లో గడపడానికి, కొంత ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఈ వారంలో అధికంగా చేస్తారు. అలాగే కాలాన్ని అతిక్రమించే భోజనం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ వారంలో వృత్తి, ఉద్యోగంలో కొంత నిబద్ధత, ఎక్కువ కాలం పనిచేయవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పుకై చేసేటటువంటి ప్రయత్నాలు అవి కొంత జాప్యంతో ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి వివాహాది శుభకార్యాలు కానీ లేదా ఇంటిలో ఉండే బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల తాలూకా ఫంక్షన్స్ వాటన్నిటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారంలో మేషరాశి వారికి వస్తుంది. మేషరాశి వారు ఈ వారం సూర్యుడిని ధ్యానించండి. కలిసి వచ్చే వారం బుధవారం. కలిసి వచ్చే సంఖ్య 9. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. శుభం భూయాత్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.